బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే కదా, 15th ఆగస్ట్. సో 78th ఇండిపెండెన్స్ డే. సో ఇప్పుడు ఏంటంటే మేము నల్గొండ రైడ్కి అయితే ప్లాన్ చేసినాం. సో మన బాయ్స్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చేసిరు, మా ఊరికి వచ్చేసిరు డైరెక్ట్. అందరు ఇప్పుడు ప్రతి ఒక్క 3 MT-15s హైబ్రో అండ్ 3 R15s 3 ఉన్నాయి. సో మోస్ట్లీ అందరం 6 మెంబర్స్ ఉన్నాం. షోయేబ్, ఆయుష్, ఇంకా పేర్లు చక్కగా నాకు తెలియదు. శ్యామ్ బ్రో, నీ పేరు? అమిత్. ఓకే, అంటే వీళ్ళిద్దరు కొత్త చూస్తున్నా నేను గ్రూప్లో. అయితే ఇంతకు ముందుకు వచ్చారు కానీ పాతోళ్ళే, కానీ నాకు కొత్త, ఎక్కువ రైడ్కి రారు, ప్రొఫెషనల్స్ మొత్తం. బాయ్ జాకెట్ చూడు మొత్తం ఎట్లుంది అవుట్ఫిట్. సో ఇంకా మనం షోరూమ్ దగ్గర పోగానే బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద మోటో బ్లాగ్. రైట్ బాయ్. మా నాన్న ఏమంటుండంటే కొంచెం ఇక్కడ లోకల్లో స్లోగా ఉండరా, తర్వాత స్పీడ్ ఉన్నది. ప్రతి ఒక్కరి నెంబర్ ప్లేట్ ఉంది, నాకే లేదు. యాక్చువల్లీ నేను కొత్త మౌంట్ పెట్టిన ఉండే, ఇది ఎట్లా వస్తుందో ఏమో అస్సలు అర్థమవుతలే నాకు. గ్యాప్లో కొట్టేసిండు. మెల్లారా అయ్యా, దాని కింద పడారు. సో ఇప్పుడైతే మనం జావా షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్స్ అన్ని పెట్టుకొని ఒక ర్యాలీ టైప్ అనుకోండి. ఇది వచ్చేసి ఇప్పుడు మొత్తం ఒక 6 బైక్స్ ఉన్నాయి, నాతో కలిపి 6 బైక్స్ ఇప్పుడు కంప్లీట్గా. సో అందరం ఒక ర్యాలీ అనేది తీస్తాము. ఇప్పుడు మనం చిట్యాల నుంచి డైరెక్ట్గా నల్గొండ హైవే ఉంటుంది, హైవే నుంచి ఇంకా స్ట్రైట్ అవే టు షోరూమ్. ఇంకా మనం అక్కడ పోయిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం. తమ్ముడు మొత్తం దూడవేందే నువ్వు బండి. అసలు నాది డెడికేషన్ అంటే 5:30కి లేచి బండి వాష్ చేసుకొని టైంకి వచ్చిన నేను. అట్లా ఉంటుంది బ్రో. నిజంగా ఎప్పుడు ర్యాపిడోలో బుక్ చేసుకొని తీసుకొచ్చినావా ఈ బండి? ర్యాపిడోలో తీసుకొని బుక్ చేసుకొని వచ్చింది బాయ్ బండి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తారు ఆ పిల్లలు, వీలీ అడిగారు. సో ఇంకా మన వాళ్ళు అయితే వీలీ కొడదామని ఫిక్స్ అయిపోయారు. వీళ్ళిద్దరు కొడతారు, ఆయుష్ కొడతాడు, సాయి కొడతాడు, వాడు కూడా కొడతాడు. అసలు అందరు కొడతారు. షోయేబ్ తెలియదు నాకు, నేను కూడా వీలీ కొడతా. బట్ నాకు కోన్ సెట్ అయితే బాగాలేదు. నేనంతా పర్ఫెక్ట్ ఏం వీలీ కొట్టా, నార్మల్గా పాప్ చేస్తాను నేను అంతే. నాకేందో అంటే ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల అండ్ నా బాడీ వెయిట్ ఉండడం వల్ల నాకు అంతా పైకి లేపడానికి రావట్లే బైక్ అయితే. బట్ డెఫినెట్లీ వన్ ఫైన్ డే వి విల్ ట్రై. మా నెక్స్ట్ లెవెల్లో లేచింది బండి, కింద పడుతుందేమో అనుకున్నా నేను. మనకు చాలా రోజులు అవుతుంది ఈ గ్యాప్ల నుంచి బండ్లు కొట్టక. వేరేటోళ్ళకి గుద్దిర్రా మనోన్కా?
ఫుట్ రెస్ట్ తిరిగిందంట. నాకు అప్పుడు అర్థం అవుతూనే ఉన్నది ఇదో ఇదో. ऑलरेडी भाई बोला भाई स्लो, जब स्लो कर दिया मैं बहुत स्लो हो गया, इतना भी स्लो नहीं हुआ. अब वो पूछे में से कैसे निकलते गाड़ी. क्या बोलूं तुमको, कार वाले को पेलना था तुमको. कार वाला काय को छोड़े तुम. कार वाला स्लो करे सो उन्हें स्लो किया, कंट्रोल नहीं हुआ बोल के. तुम कार वाले किसका. हाँ गलती कार वाले का निकल गया, क्रेट वाला का निकल गया. उन्होंने कुछ नहीं बोल रहा, साइड मत मार. गाड़ी पीछे था, मेरा पैर रुका है बोल के रुका है. बैठ बैठ बैठ, अरे बैठ. तो बैठना भाई, वही बोल रहा. मैं वही बोल रहा हूँ, उसको पकड़ो बोल के. चलो. कौन सा ब्लैक क्रेटा, ब्लैक क्रेटा. और जो बात किया ना तो ब्लैक क्रेटा से, कोई ब्लैक क्रेटा है, पकड़ दो. సో బాయ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఏం కాలే చిన్నగా. ఆహా నీకు కూడా అయిందా? నువ్వేనా గుద్దింది? ఆడ కార్ రైడ్ దబాయించండి ఒకటేసారి, బ్రేక్ కొడితే కూడా ఆగలేదు. 120. అరే వీడియో థానా పోయి వీడియోగ్రాఫర్ కోయి పి నహీ హై యార్. సో బాయ్స్ మనమైతే నల్గొండ షోరూమ్కి వచ్చేసినాం, జావా షోరూమ్కి. సో కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే మడగడి ఇరిగిపోయిందా? నైస్. ఏం చేసావు తెలుసా, సైకిల్ ఉన్నాయంటే. సో ఇప్పుడైతే మనం బైక్స్తో ర్యాలీ తీద్దాం అన్నయ్య. సరే. సో ఇప్పుడైతే ప్రజెంట్ MT-15 ఇంకా R15 ఏదో 2 MT-15లు అయితే చిన్న యాక్సిడెంట్ అయితే అయింది. సో మనది అయితే ఆయుజీ మడగడి ఇరిగిపోయింది. అండ్ ఇగో ఈ షూ చూడండి. లక్కీలీ ఇంకెవ్వరు కింద వాళ్ళే, నాకు ఒకటేసారి ఇట్లా ఒక చిన్న పానిక్ అటాక్ అనుకోండి. కాల్ చేయగానే మనోడు ఎవడో కింద పడ్డారు రా అనుకున్నా నేను. ఇంకో MT-15 ఉండే, ఈ పెద్ద మనిషి అంటే ఏదో కంట్రోల్ కాలేదంటే బ్రేకింగ్ అది ఇది అన్నారు. ఇప్పుడు కింద పడ్డాడు కదా, ఇతను కింద పడ్డాడు, ఫుట్ రెస్ట్ తిరిగింది. ఇప్పుడు ఇక్కడే మున్న మోటార్స్ ఉంటుంది నల్గొండలో, బట్ అది క్లోజ్ ఉంది. సో ట్రై చేయాలి ఇప్పుడు ఈ ఫుట్ రెస్ట్ తీసి ముందలే చూడాలా మనం. ట్యాంక్ కూడా ఎవరు కింద వాళ్ళే, కింద పడుంటే పెద్ద ప్రాబ్లం అయ్యేది, ఈవెంట్ మొత్తం బిస్కెట్ అయ్యేది. సో ప్రజెంట్ అయితే ఇవన్నమాట 6 బైక్స్ అయితే వస్తున్నాయి. క్లాసిక్ 2 అండ్ ఇంకోటి బాబర్ 42 ఇది వస్తుంది. అండ్ ఒకటి బాబర్ నా ఫేవరెట్ బైక్, ఇది నెక్స్ట్ లెవెల్ సెట్ అయిందంట నాకైతే ఈ బైక్, మా మమ్మీ చెప్పింది. సో ఏంటంటే ఇప్పుడు ఈ బైక్ గురించి లొల్లి పెట్టుకుంటారు వీళ్ళు. ఇగో వీనికి కావాలని ఫస్ట్ నేను 2-3 డేస్ ముందే మాట్లాడినండి, ఈ బైక్ జావా నాకు ముందే కావాలని ముందే మాట్లాడినండి. నా మైండ్లో ఒక థాట్ ఉంది, ఆ బండి ఉందాము అని థాట్ చేసే థాట్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే నేనే కొట్లాడుతున్నాను, నేను సాయి కొట్లాడుతున్నాను. సాయి బైక్ కావాలని చెప్పినండి. ఇప్పుడు కొద్దిసేపు సాయి నడుపుతాడు, కొద్దిసేపు నేను నడుపుతాం ఈ బండి. కానీ ఈ మధ్యలో వీడు వచ్చింది. आपके लिए एक छोटा गाना, बकरा 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 टिन 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 टिन, बकरा 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 बकरा, जोक जोक फील. अरे సో బాయ్స్ ఇక స్టార్ట్ అయిపోతున్నాం అందరం. బైక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, అందరం జాకెట్ వేసుకొని రెడీగా ఉన్నాం. ఓకే, మంచిది సార్ నా వీడియో. ఆయన కెమెరామెన్ అయితే ఈ డ్రైవర్, క్లీనరా, అసిస్టెంట్. ఓకే ఓకే, నైస్. సెట్ అయిపోయింది బ్రో, తీసేసుకో, డిస్కౌంట్ ఇప్పిస్తాను నీకు. సెట్ అయింది, మంచిగా సెట్ అయింది. లదాఖ్ 2.4 ఏమో, 2.5 సారీ సార్, 2.5 2.6 ఉంటుంది ఆ బైక్ అంతే. సో ప్రజెంట్ అయితే మన బైక్ ఇప్పుడు సాయి కోసేపు బాబర్ నడుపుతాడు, బాబర్ నడిపిన తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ బైక్ నడుపుతున్నా. సో మొత్తం బ్లాక్, ఇంకా అరే రే ఓకే ఓకే బాగానే ఎక్స్ట్రాల్ చేసినాం. కానీ इधर रेस नको देव, रेस या को स्किट होता है इधर, मालूम है ना. आराम से आराम से. अच्छा
ఓకే రెడీ. యా మనమైతే మొత్తానికి అయితే అన్ని బైక్స్ అయితే రెడీ ఉన్నాయి. బ్యాటరీ ప్రాబ్లం. అయ్యా ఇదే రా రే రిషి, నీ పనే ఇది రా. ఆ పిల్ల హాయ్ చెప్పక ముందుకే హాయ్ చెప్తుంది. యూటర్న్ యూటర్న్. సో ఇప్పుడు ఇది నల్గొండ ఐటీ టవర్స్ అన్నమాట. సో ఇక్కడ ఐటీ టవర్ దగ్గర ఒక ఫోటో అండ్ చిన్న వీడియోస్. కానీ నెక్స్ట్ లెవెల్ పికప్ ఉంది ఈ జావా క్లాసిక్లో. నా లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా ఒక్కసారి థ్రోటల్ పైన చేయబెట్టి ఇట్లా రేజ్ ఇచ్చేస్తే వస్తుంది.
సో బాయ్స్ ఇప్పుడు మనకు ప్రజెంట్ అయితే జావాలో మనకైతే చాలా డిస్కౌంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి జావాలో అయితే. సో క్లాసిక్ కానీ ఇవన్నీ కొత్త కలర్ వచ్చింది ఇప్పుడు నేను నడిపే బైక్ అయితే. సో ఇప్పుడు మనకి వచ్చేసి జావా 42 బాబర్ ఉంది. సో జావా 42 బాబర్ కాదు, జావా 42 ఆ బైక్ వచ్చేసి మనకి ముందలో షోయబ్ నడుపుతున్నాడు ఆ బైక్. సో ఆ బైక్లో అయితే డిస్కౌంట్ ఉంది మనకైతే 2,55,000 ఉంది అరౌండ్ బైక్ కాస్ట్ అయితే. సో ఇప్పుడైతే మనకు ఆ బైక్ వచ్చేసి 2,45,000కి అయితే ఇవ్వగలుగుతారంట మనకి. వచ్చేసి నల్గొండ క్లాక్ టవర్, అక్కడ మీకు ముందర కనిపిస్తుంది కదా క్లాక్ టవర్, అది. अरे तो सच में बोल 50 रुपीज़ दे के फोटोज दे रहा ना? అవును నేను అప్పుడే చెప్పినా బ్రో 50 రూపీస్ తీసుకోండి ఒక్కొక్కరి దగ్గర. సో వీళ్ళైతే వచ్చి ఫొటోస్ అయితే దిగిర్రు. ఒక టీవీఎస్ అపాచీ, 2 అపాచీలో ఉన్నాయి వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటా, 2 సేమ్ తీసుకురు. సో ఇప్పుడైతే మనం ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలే, అసలు స్టమక్ పెయిన్ వస్తుంది ఫుల్. ఇప్పుడైతే మనం నల్గొండ చెరువు ఉన్నది, ఇది ఐ లవ్ నల్గొండ అని ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా మనకి. సో ఈ చెరువు దగ్గర అవుతున్నాం. పక్కన రే కిస్కాయవో బైక్స్ చూడండి మొత్తం సెక్సీగా అనిపిస్తున్నాయి. బాబర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. బాబర్ ఇంకా క్లాసిక్ మస్తు కనిపిస్తుంది. ఈ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది క్లాసిక్. ఆహా, సో మీకు ఏ బండి కావాలో నాకు ఒక 2 days ముందు చెప్తే ఆ కలర్ ఇస్తాను. నీకు ఇప్పుడు బ్లాక్ ఉన్నా కదా మీకు హెల్మెట్లో బ్లాక్ ఉన్నా. హలో మాస్టర్, నేను బ్లాక్ లేను. ఓకే, ఈసారి అన్నావు బాబు, ఇంకొకసారి అన్నావు అనుకో ఆ స్టాచ్యూ ఎక్కుతావు, ఆ స్టాచ్యూ పక్కన నువ్వు ఉంటావు. అమ్మ నన్ను ఆడబెడతా మరి. నేను ఎంత తెల్లగా చూసా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. సరే పోనీగా. సో ఆ బైక్ ఎందుకు ఆన్ పెట్టినా అంటే మళ్ళీ బ్యాటరీ ఇష్యూ వస్తే పెద్ద తలకాయ నొప్పి. నాకైతే ఈ బైక్ నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. వీళ్ళకి ఆప్స్ అయింది బైక్స్ని ఫాలో వచ్చి. మా అన్నయ్య, నేను పోలీస్ అనుకున్నా వెనకాల నుంచి చూసి, ఆ ప్యాంట్ షూస్ అంతే ఉన్నాయి, ఫార్మల్ ఉన్నాడేమో అనుకున్నా. మీకు ఇందాక చెప్పిన కదా హరిప్రసాద్ మనకి షోరూమ్ ఎగ్జిక్యూటివ్, అంటే మన షోరూమ్ మేనేజర్. నేను ముందలేమో సర్వీస్ దాంట్లో ఉంటాడు అన్న బిల్డింగ్కి. సో బాయ్స్ ఇదన్నమాట మన జావా SD బ్లాగ్ అయితే. సో ఇండిపెండెన్స్కి ఈ బైక్స్ అయితే తీసి కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం బైక్స్ గురించి. ఎట్ ద సేమ్ టైం మనకు షోరూంలో కూడా డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్పాను నేను ఇప్పుడు. సో బాయ్స్ ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే, 78th ఇండిపెండెన్స్ డే మనకిది. బట్ ఏం చేంజెస్ లేవు. ఐ డు నాట్ గాన్ గివ్ లాట్ ఆఫ్ స్పీచ్. ఇట్లా నీకు స్కూల్లో చెప్పిన స్టోరీస్ నాకు చెప్పబుద్ది కాదు. బట్ ఏంటంటే ఇప్పుడు అవుతున్న రేప్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఎంత చెప్పినా వేస్టే, ఎందుకంటే ఎవరు మాడరు. సో ఇదన్నమాట వీడియో అయితే. సో ఇప్పుడు మనం అయితే ఆల్మోస్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు మనం ఈ బైక్ అయితే షోరూంలో హ్యాండ్ ఓవర్ చేసేయాలి.